అందరికీ నమస్కారం. ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాల్టి మన అతిథిని పరిచయం చేసుకోవడం కొంత గజగజ ఉణుకుతూ మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆయన మాటల మాంత్రికుడు. ఆయన మాటల్లో, ఆయన కలంలో నవ్వులు, లవ్వులు, పువ్వులు, ఇంకా భక్తి, రక్తి, ఆవేదన, ఆవేశం ఒకటి కాదు అన్ని రసాలు పలుకుతూ ఉంటాయి. ఎన్నో హిట్ చిత్రాలు, సుమారు 202 చిత్రాలకి ఆయన సంభాషణలు అందించిన రచయితగా, అలాగే 50 చిత్రాలకు పైగా తన నటనా కౌశలాన్ని కూడా అందించిన గొప్ప నటుడిగా, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే వ్యక్తిగా, జీవితాన్ని చాలా దగ్గరగా గమనించే ఒక అన్వేషిగా మనకి సుపరిచితులు శ్రీ తోటపల్లి మధు గారు, కళామూర్తి, ఈరోజు మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్. సార్ నమస్కారం. నమస్కారం. చాలా చెప్పేసారు నా గురించేనా? మీ గురించే. మీరు ఇందాక 5 నిమిషాలు ఇంటరాక్ట్ అవ్వడం చాలు. మీ ముందు కష్టం ప్రదర్శనది. మీకు అది చాలు, మేము కూడా అందుకనే ఇస్తాం. అదే చాలా చాలా గొప్పగా ఉంది సార్ మిమ్మల్ని కలవడం. ఇంత గొప్ప లెజెండరీ రికార్డు పెట్టుకుని మీరు ప్రజలకు ఇంకా తక్కువ పరిచయం అయ్యారని నాకు ఒక బాధ మొదలైంది 5 నిమిషాల్లో. అంటే మీ ఇది చూసాక ఇంకా బాగా జనం మిమ్మల్ని తెలుసుకుని ఉండాలి ఇప్పటికే కదా. అంటే మనం ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని కాదు, నేను చాలా దూరం, సినిమాకే దూరం. నేను సినిమాలో ఉండి సినిమాకి దూరంగా బతికేవాడిని. నేను షూటింగు, ఇల్లు, రాయాలంటే డైలాగ్స్ మెడ్రాస్లో అయితే పాంగ్రో, ఇక్కడైతే ఆ ట్రైడెంట్ హోటల్, స్క్రిప్ట్ ఇచ్చేయడం వచ్చేయడం. నేను ఈ ఆఫీసులకి చాలా తక్కువ వెళ్ళాను. దాసర్ గారు లాంటి వాళ్ళ ఆఫీసుకి తప్ప. ఆయన అనేవాళ్ళు ఇక సిట్టింగ్ కొంచెం అయిపోతా ఉంది అంటే ఓకే సార్ మరి అనేవాడిని. అంటే ఏమయ్యా ఓన్లీ సిట్టింగ్ అయినా కాసేపు కూర్చొని ఇంటరాక్ట్ అవ్వాలి కదా. ఇంటరాక్ట్ అయితే ఏం చేస్తామని అంటే తెలుసుకోవాలి ఆ విషయాలన్నీ. సోది ఇష్టం వాళ్ళకి. సోది ఏంటంటే కూర్చొని ఏవో ఆ విషయాలు నేను అనేవాడిని డిస్కషన్లో. ఏమయ్యా అంత బాగుందంటారు, నన్ను అందరూ అంత టాప్ అనుకుంటారు, నాతో చేయడమే, నువ్వేంటి అలా ఇది అవుతావు అంటే, సార్ నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని మీ దగ్గర చూడడానికి వస్తే అప్పుడు నేను పాడుతాను సార్. నేను వచ్చింది పనికి, దానికి మీరు డబ్బులు ఇస్తున్నారు, అది చేసేసేయాలి, అయిపోయింది, వెళ్ళిపోతాం. మిమ్మల్ని పొగడని వాళ్ళు ఎవరున్నారు? మీకు మైక్ ఇస్తే మీరు పొగడని వాళ్ళు ఎవరున్నారు? ఓసారి అడిగారు నన్ను, ఏమయ్యా ఇంత ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటావు నువ్వు, నాతో పని చేయడమే ఒక పెద్ద ఎడ్యుకేషన్ అని అంటారు పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళే, నువ్వు మరి నాకేమిస్తున్నావు అని. సార్ మీరు ఇచ్చేదే అవన్నీ కట్ చేసుకునే కదా సార్ మీరు అడిగేది. వెంటనే అవన్నీ కట్ చేసుకునే కదా సార్ మీరు ఇచ్చేది. లేకపోతే బాగా నవ్వుతారు. ఆయన కావాలని మాట్లాడించి నవ్వుకోవడమే, మోహన్ బాబు కానీ ఆయన కానీ. సార్ ఇప్పుడు అంటే అప్పట్లో నిజంగానే ఇది భయపడి ఇండస్ట్రీలో అవకాశం వస్తే చాలు అనుకునే రోజుల్లో మీరు నా విలువ ఇంత అని ఎలా నిర్ణయించుకున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఈ ముందు ఫస్ట్ సినిమా దేవాంతకుడికి 25,000 ఇచ్చారు నాకు. చాలా గొప్ప పేమెంట్ ఆ రోజు. మంచి అంటే సత్యానంద్ గారే అప్పుడు 25,000 తీసుకుంటున్నారు, జంజాల్ గారు అయితే 20. ఆ టైంలో నేను 25 తీసుకున్నా. ఏం లేదండి, వర్క్తో కొట్టడం అంతే, ఇంక వేరేం లేదు. నాకు టాలెంట్ తీసేస్తే నేను వేస్ట్ అక్కడ. నన్ను భరించడం కూడా కష్టం, నేను ఎక్కువ మాట్లాడను, ఏకవిద్యను, టాలెంట్ అంతే. ఒకటి బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు అనేది నా లైఫ్లో అడగను. నాతో చర్చలు ఉంటాయి తప్ప వాగ్యుద్ధాలు ఉండనే ఉండవు, అస్సలు ఉండవు. ఇది బాగాలేదు, పోనీ ఇది బాగాలేదు, పోనీ ఇది బాగాలేదు, పోనీ ఇది. రెండోది కొంచెం బాగున్నట్టు అనే వరకు ఇస్తానే ఉంటాను. నాకేమో గోస్ట్ రైటర్లు, నేను రాయను, డిక్టేషనే. నేను అసిస్టెంట్ రాముని ఉండేవాడు సినిమాలకి, కొన్ని సినిమాలకు కూడా డైరెక్టర్లు సత్యనారాయణ వాళ్ళని వీళ్ళని అలా రాసుకుని. మేము అసలు పేపర్ కూడా ఇంటికి తీసుకెళ్ళాం. వాళ్ళు చెప్పడం టేప్లో, వాళ్ళు చెప్పింది రాయడం, అదే డైరెక్ట్గా అక్కడ చదవడం, ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చేయడం, మా దూరికి తీసుకోవడం, వాళ్ళు వెళ్ళిపోయాక చించేయడం, డస్ట్బిన్లో పడేయడం, రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవడం.
అంతే అంతే పని చేయడం, ఇంటికి కూడా తీసుకోవడం అయిపోయి అంతే. అది ముందే అయిపోవాలి, అది ముందే రెవల్యూషన్ ఇచ్చారు. ముందే తీసుకుంటాను నేను. ఎందుకు సార్ అంటే ఆ భావన ఎందుకు కలిగింది? ఆ డబ్బులు ఇన్సెక్యూరిటీ సినిమా ఫీల్డ్ ఏముందని దీనికి కొలమానమే లేదు కదా. ఇంత చదివితే రావాలి ఇక్కడికి, ఈ టెక్నికల్ ఇది ఉంటేనే రావాలి, ఏమీ లేదు కదా. మాట ఇస్తే కూడా నిలబెట్టుకుంటారు లేదో కూడా తెలియదు కదా కొంతమంది. ఆ రోజుల్లో కొంచెం అలాంటివి ఏంటంటే ఒక సినిమా కాదుగా, నెక్స్ట్ సినిమాకి మనమే ఉండేవాళ్ళం, ఆ నెక్స్ట్ సినిమాకి మనమే ఉండేవాళ్ళం. అందుకనేంటి ఈ సినిమా ఎండింగ్ పేమెంట్ ఆపి ఇంకో అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. దీని ఎండింగ్ పరిస్థితి ఏంటంటే మీరే రాస్తున్నారు కదా సార్, మళ్ళీ దాంట్లో ఆపి ఇంకోటి ఇచ్చేవాళ్ళు. బట్ మనం ఇలా జాగ్రత్తగా డీల్ చేసి టాలెంట్తోనే కొట్టడం. మీకు భాష మీద పట్టు ఎలా వచ్చింది సార్? 5వ ఏట మీరు నాటకాలు మొదలు పెట్టారో తెలుసు, కానీ ఇంత పట్టు ఎలా వచ్చింది? అంటే సినిమాకి రాయడం, కమర్షియల్ రైటింగ్ ఒక టెక్నిక్ కదా. అవును, నేను డ్రామా రైటర్నండి మొదట. ఆ తర్వాత డ్రామాలే సినిమా లాగా రాసేవాడిని. అక్కడే నేను డ్రామా రైటర్గా విజయవాడలో సక్సెస్ అయ్యాను, ఆల్ ఇండియా రేడియోలో డ్రామా రైటర్ని. ఆ తర్వాత సినిమాలకు వచ్చాక కూడా నాకేంటంటే తొందరగా అయిపోవాలి, తొందర. అందుకనే షార్ప్గా, స్వీట్గా, స్ట్రైట్గా రాసేవాడిని. స్క్రిప్ట్ తొందరగా కావాలంటే ఎక్కువ డైలాగులు ఉండకూడదు. నాకు 2వ పేజీ డైలాగు నాకు తెలిసిపోతుంది, 2వ పేజీకి మారుతుందంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. కానీ సార్ దాసరి గారి స్టైల్లో బాగా పుంఖాలు ఉంటాయి కదా. అందుకే నన్ను పెట్టుకుంది ఆయన. జీవితం అనేది ఆకు లాంటిది, ఆకు ఎగిరినా కష్టమే, ఎగరకపోయినా కష్టమే, ఇలాంటి ఉంటాయి కదా సార్ ఆయన. అంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవును, దీపం, జీవితం ఒక దీపం లాంటిది. దాంట్లో ఏంటి ఒత్తి అమ్మ, అది నూనె నాన్న. అలాంటివన్నీ రాసారా మరి మీరు? అవి రాస్తే నేను ఎందుకు, మళ్ళీ ఆయన ఉన్నాడుగా. మన స్టైల్లో మనం రాసేవాళ్ళం అంతే. రాయడం ఉంది, చెప్పడమే. వన్ డే 2 డేసేనండి నేను స్క్రిప్ట్ రాసేది. పెద్ద పెద్ద హిట్లు చిత్రమాడుతున్నా అంటే 3 డేస్లో రాసేవాడిని. డైలాగులు మొత్తం అన్నీ ఒకేసారి. అప్పట్లో ఏంటంటే స్క్రీన్ ప్లేకి ఒకడు, ట్రీట్మెంట్కి ఒకడు, దీని అలా ఉండేది కాదు నా దగ్గర. అన్నీ నేనే, 1 మ్యాన్ షో. అలా అంతే రాసి ఇచ్చేయడం, చదవడం, వాళ్ళకి నచ్చితే ఓకే, ఏదైనా తేడాలు ఉంటే మళ్ళీ ఇచ్చేయడం. అక్కడే ఫినిష్ చేసి ఇచ్చేసేవాడిని. కొన్ని అయితే సెట్కు రాను, అక్కడ మీరు అన్నదానికి, ఇందాక అన్నదానికి ఇదే జవాబు. సెట్కి వెళ్ళేవాడిని కాదు. చాలా ముఖ్యంగా దాసరి గారు అయితే వెళ్ళేవాడిని. ఇంకెవరికి ముందే కండిషన్ అది, నేను సెట్కి రాను, ఏదన్నా మీరు ఫోన్లో చెప్పినా నేను చెప్పేస్తాను, హోటల్లో ఉంటాను నేను, ఏదైనా చేస్తాను. దానికి ఏం కారణం సార్? అంటే సెట్కి వెళ్తే మళ్ళీ సోదేనా అని కాదు, మనుషులంటే భయం. అయ్యో, నేను నలుగురు దాటి నేను అసలు 1 to 1 తప్ప ఇంకా భరించలేను నేను. కానీ అలా అనిపించట్లేదు సార్ మీరు? ఇప్పుడు అనిపించట్లేదు, మారారా? యాక్టింగ్ ఇప్పుడు యాక్టింగా? ఇప్పుడు నేను చెబుతా ఉంది అంతా కూడా నాకు ఉంటుంది మనసులో. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి నేను వచ్చాను. సంజయ్ కిషోర్ గారు లాంటి ఆయన పిలిచారు, ద గ్రేట్ స్వప్న మేడం చేస్తున్నారు. ఎలా మనం ఈక్వల్గా చెప్పి విషయం చెప్పకుండా విషయం చెప్పి ఎలా ఇక్కడ ఈ 1 hour వాళ్ళ ఫుటేజ్ ఉంటుందేమో దాన్ని అలా చేయాలి. ఇంతే అంతే. ఈ కూర్చున్నంత వరకు అంతే. కట్ అయిపోయి బయటికి వెళ్ళామంటే ఇంకా అంతే, ఇంకా అసలు గుర్తు ఉంటుంది. మళ్ళీ బయట ఎక్కడైనా కనపడితే సార్ నేను సార్ మనుషులు గుర్తుంటారు. బాగుంది సార్, మీ నిజాయితీకి ధన్యవాదాలు, జోహార్లు. అయితే మీరు ఆ రోజుల్లో అలా మేనేజ్ చేశారంటే చాలా గొప్ప విషయం. ఇంత గేరేంటి అని అనుకోవచ్చు కదా. ఉన్నాయి, అవన్నీ పేర్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సరే. 92లో నేను 22 ఫిలిమ్స్ రాశాను, 22 1 yearలో. అది చాలా పెద్ద ఇది అనమాట. ఎందుకంటే మే 26 ఈయన 91 మే 26న ఆయన రాజీవ్ గాంధీ గారు 21న పోయారు. 26 మా కలికాలం రిలీజు. ఆయన పోయాడని చూడగానే వెంటనే నేను తిరుపతిలో ఉన్నాం. అప్పుడు చెన్నై ఫోన్ చేసి జయసూద్ గారితో చెప్పాను, ఒక సాంగ్ ఉంది ఆరణ్య కలికాలం ఉంది కదా బ్యాక్గ్రౌండ్, దానిలో రాజీవ్ గాంధీ డెత్ షాట్స్ ఉంటాయి, అవి వెయ్యండి అని. అప్పటికప్పుడు వాళ్ళు అది వేశారు. అది పెద్ద హిట్. జూన్ 6 అవార్డు వచ్చింది కదా సార్? అవార్డు వచ్చింది నాకు ఉత్తమ మాటల రచయితకు వచ్చింది. జూన్ 6 చిత్రం బళారే చిత్రం, అది ఫుల్ కామెడీ, అది సూపర్ హిట్. సెప్టెంబర్ 20th ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. అంతకుముందు నాగార్జున గారికి ఒక 9 ఫ్లాప్లు ఉన్నాయి. ఫస్ట్ టైం నాగార్జున గారు బిట్టు పెట్టింది దానికి, ఆ సినిమాకే. ఆయన
ఏంటండి పెట్టారు, నాకు విగ్గే వస్తున్నాయని ఎప్పుడైనా వాడైనా నేను హెయిర్ ఉన్నంత వరకు చేస్తానండి, హెయిర్ ఊడిపోయిందని నీకు చేయను అని వాడైనా. చాలా అది అంటే విచిత్రం. అప్పట్లో ఆయన కొంచెం టచ్ మీ నాటుగానే సినిమా అనేది ఓవర్ సీరియస్ కాదు మాలాగా. మాకేంటంటే ఇదే ధ్యాస, ఇదే శ్వాస, ఇదే ఆశ. పనికి ముందేంటి, పనికి తర్వాత ఏంటి, ఆ పని ఉందే అది ఆక్సిజన్ మాకు. ఆ మధ్యలో చేసే పనే, ఇంకో పని లేదు. అయితే మరి ఇంటికి వెళ్ళి ఏం చేసేవారు సార్ మామూలుగా? ఇంటికి వెళ్ళేది రాత్రి 1 గంటకు వెళ్తాం. నైట్ నేను నాది రోజుకి 7-8 సిట్టింగ్స్ చేసేవాడిని. మార్నింగ్ 7 to 9, మళ్ళీ ఒక 9:30 to 12:30. ఆ టైంకి నిద్ర లేచి వచ్చేవాళ్ళు జయసుధా, నితిన్ కపూర్ లాంటి వాళ్ళు. అప్పుడు కానీ వాళ్ళకి తెల్లారదు. ఆ 12 నుంచి 2 దాకా, 2కి లంచ్ అవగానే మళ్ళీ 3:30కి ఇంకోళ్ళ సిట్టింగు, మళ్ళీ 5కి హోటల్కి వెళ్ళేవాడిని పాంగ్రోకి. 77 కాటేజ్ పర్మనెంట్గా వెళ్ళి స్నానం చేసి కూర్చొని వరుసగా 3 సినిమాలు ఉండే, 3 టేప్ రికార్డర్లు, 3 అసిస్టెంట్స్ నీది రా అని పెట్టి అని చేస్తే వాళ్ళ డైలాగులు ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాను అన్నమాట. కారులో వచ్చేటప్పుడు మీకు ప్రవాహం అందులోకి వెళ్ళిపోతారు మీరు అంతే. అంటే సీన్ 1 ఇప్పుడు ఉదాహరణకి సీన్ 1 మొత్తం ఆ క్యారెక్టర్ లాగే మాట్లాడేవాడిని. అదే అందుకనే మీరు మిమిక్రీ అని అన్నారే, ఎవరికి ఎవరేస్తున్నారో ఆ క్యారెక్టరే అనిపించేలా మాట్లాడేవాడిని. అదే అంటే సరస్వతి కటాక్షం నిజంగా. ఇంకో పని లేదు, ఇదే తెలుసు నాకు అంతే. మీరు అందరూ హీరోలకి గొప్ప డైలాగులు రాశారు. మీకు బాగా మిమ్మల్ని హత్తుకుని ఇప్పటికీ గుర్తున్న డైలాగులు? అన్నీ గుర్తున్నాయి. నా ఫస్ట్ సినిమాలో చిరంజీవి గారికి దేవాంతకుళ్ళలో ఏంటి, పందెం కడితే ఏదైనా చేస్తాను, పందెం అని డబ్బులు పెట్టు, మెడ్రాస్ LIC బిల్డింగ్ నుంచి కూడా స్లో మోషన్లో దూకుతా అని రాశాను. అక్కడి నుంచి ఇప్పుడు దాకా నేను రాసిన డైలాగులన్నీ నాకు గుర్తుంటాయి. నాకు అన్నీ గుర్తున్నాయి సీన్ 1, 2లో. అలాగే నాకు బాగా నచ్చింది అన్ని సినిమాలు రాసిన దాంట్లో దాదాపు 202 సినిమాలు అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, చోటేమియా బాడేమియా రాశానంటే. అన్ని సినిమాల్లో మా ఇంట్లో ఉండేది ఒకటే స్క్రిప్ట్. ఈరోజు గురువారం కూడా అందుకే గ్యాప్ ఇచ్చాను. షిరిడి సాయిబాబా మహత్యం అది మా ఇంట్లో ఉంటుంది. ఇళయరాజా మ్యూజిక్, ఆయన నన్నే తీసుకెళ్ళేవాళ్ళు. నేనంటే మహాప్రాణం ఇళయరాజా గారికి, విజయచంద్రు. అదే ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను. ఇంకోళ్ళు ఎవరో US వాళ్ళు వచ్చి రాయించుకుంటున్నారు, సాయి నీ లీలనని. విజయచంద్ర తీసుకొచ్చాడు వాళ్ళని, రాసేసాను, ఇచ్చేసాను. ఫైనల్ చేయాలి. ఫైనల్ చేయాలంటే వాళ్ళు ఫైనల్ పేమెంట్ ఇచ్చేస్తే చేసేస్తాం, ఏం ప్రాబ్లం లేదు అసలు. ఆ విషయంలో క్లియర్. అది ఎందుకు ఇది చెప్తున్నా అంటే, అప్పుడు ఎలా రాసాం బాబాకి. అప్పుడు మీరు బాబా గారు భక్తులా సార్? అంటే మా ఇంట్లో వాళ్ళు భక్తులు అంటండి. మేము షిరిడి వెళ్ళినప్పుడు 85లో ద్వారకామాయిలో పడుకున్నాం. అబ్బా, కుక్కలతో పాటు పడుకున్నాం. అక్కడే చదివాను స్క్రిప్ట్ కూడా. కృష్ణ మందిరంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవడో వాళ్ళు వచ్చి మేము పైకి ఎక్కి బాబాకి మన పంజాగుట్ట గుళ్ళోలాగా అభిషేకం చేసాం షిరిడీలో. ఎంత రోటీ ఇంకేదో ఒకటి ఉండేదండి అలసందలది తప్ప ఏం దొరకదు. దోశ కర్ర పెండలంతో వేసేవాళ్ళు. టార్చరు. భోజనం దొరికి మన భోజనం లేదు అక్కడ. ఇప్పుడు మన వాళ్ళు తప్ప ఉండరు. మనం అక్కడికి వెళ్తే కూడా సార్ బాగున్నారా అని ఓ సెల్ఫీ ఇవ్వండి అలా అయిపోయింది. షిరిడి తెలుగు వాళ్ళే ఫుల్. తెలుగు వాళ్ళ లాడ్జెస్, తెలుగు వాళ్ళ ఇది అవన్నీ. ఆ సినిమాలో బాబాకి రాసేటప్పుడు అది ఎలా రాశారంటే, రోహిల్లా మూర్ఖమైన అజ్ఞానంతో మహమ్మదీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించుకు. భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు. ఏ రూపంలో అయినా పూజించవచ్చు, ఏ పద్ధతిలో అయినా ధ్యానించవచ్చు. ఖురాన్, బైబుల్, భగవద్గీత 3 గ్రంథాల సారాంశం ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్ హై, ఏక్ హై అని రాశాను. అప్పుడు అలాంటివి చాలా రాశాను ఆ సినిమాలో. ఈ ఆకారాన్ని తాలిస్తున్నానే కానీ మీ మనోప్రాకారాన్ని దాటి వెళ్ళగలనా అని రాశాను. నాకు కళ్ళ కట్టినట్టు విజయచంద్ర గారే కనిపిస్తున్నారు. అవును. ఆ వీడు వచ్చి చంద్రమోహన్ నానవల్లి క్యారెక్టర్ వచ్చి, బాబా ఎలా ఉన్నావు అమీర్ అంటాడు. నేను అమీర్ను కాదు, ఫకీర్నే.
ప్రపంచం ఎలా ఉంది, పంచభూతాలతో అష్టదిక్కులతో మామూలుగానే ఉంది, క్షమించు బాబా అని లేస్తాడు. ఆయన కూర్చొని రాయి మీద కూర్చొని మాట్లాడి లేస్తాడు. లేస్తే నాగనా చంద్రోకర్ క్యారెక్టర్ వేసిన స్వామిదులు గారు, బాబా అతను మీ స్థానంలో కూర్చుని మీ స్థాయిని కించపరుస్తూ ప్రశ్నించడం ఏమిటి, మీరు జవాబివ్వడం ఏమిటి, ఆ పిచ్చివాడికి అంత విలువిస్తారా? నానావళి పిచ్చివాడు కాదు, ప్రాపంచిక అవధులు దాటిన అవధూత. నేను ఈ ఊరొచ్చినప్పుడు మొదట నన్ను పిచ్చివాడన్నారు, తరువాత వైద్యుడు అన్నారు, తరువాత దేవుడు అన్నారు. మీ పూజల మత్తు నాలో ఇహ సంబంధమైన అహంకారానికి బీజం వేసిందేమోనని నానావళి పరీక్షించాడు. కానీ మీరు పెట్టే పంచభక్ష పరమాన్నాలు నాకు పంచభూతాలు, మీరు చేసే అష్టసేవలు నాకు అష్టదిక్కులు అనే నా సమాధానానికి సమాధానపడి నానావళి వెళ్ళిపోయాడు. పరీక్ష మీకే కాదు నాకు ఉంటుంది. కదిలించేశారు సార్ మనసుని. ఇప్పుడు మళ్ళీ రాసిన దాంట్లో చూడండి ఎలా ఎంత తెలివిగా రాశాను. వాడు బాగోజీ దుని దగ్గరకు వచ్చి, అంటే అప్పట్లా ఉండకూడదు, ఇది కొత్తగా ఉండాలి. బాబా కఫీ బాగా పాడైపోయింది, దునిలో పడేయమంటారా? బాగోజీ వద్దు, భద్రపరచు. నా కఫీనే కాదు, నేను వాడే అన్ని వస్తువుల్ని భద్రపరచు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఇరిగిపోయిన మసీదు మహా ఆలయంగా రూపుదిద్దుకుంటుంది. ఈ బయటే నా ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు. నా భక్తులు అప్పుడు వాటిని చూసి తరిస్తారు. ఇదంతా జరిగేది ఎప్పుడో కాదు, 100 ఏళ్ల లోపే. అంటే కావాలని అక్కడ అలా చెప్పబట్టి ఇప్పుడు ఇల్లు పెట్టారు అన్నట్టుగా అది థింకింగ్. ఎంత మీరు పరకాయ ప్రవేశం చేసేస్తున్నారు సార్ ఆ పాత్రలోకి. అది అంటే మీకు అలా అనర్గళంగా వచ్చేస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? నిజంగా ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచించారా? అంటే ఇది ఎక్కడి నుంచి ప్రవాహం? ఆలోచించకూడదు. ఆ టైంకి ఎవడన్నా పనిస్తే సంజయ్ కిషోర్ గారు ట్రిప్ ప్రోగ్రామ్ నుండి ఆలోచిస్తే ఒక పని అన్న అవుతుంది. అంతేనా? అంతేగాని మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తే నాకే డౌట్ వచ్చి ఇదేదో ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రోజు నుంచి రాకుండా ఉంటే బాగున్నాను. అమ్మో. మీ అంటే జీవితంలో ప్రతి వాళ్ళు ఏదో కోరుకుంటారు, డబ్బులో, కీర్తో, ఇంకోటో కదా. మీరు ఏం కోరుకుంటారు, ఏం కోరుకోరా? పని. పని. నా డైలాగే మొన్ననే ఒక షూటింగ్లో చెప్తే చాలా ఇదే నాకు ఎదురుగా ఉండే ఆర్టిస్ట్, మీరు అంత సార్ నేను షార్ట్లో తప్ప కట్ అన్నానంటే కామ్గా అయిపోతాను. ఎవరితో మాట్లాడు, నేను ఎంత పెద్దవాళ్ళైనా సరే మాట్లాడను. పక్కకి వెళ్ళి దూరంగా కుర్చేసి కూర్చుంటా. క్యారవాన్లు వాటికి కూడా వెళ్ళను. మధుగాని బలండి రెడీ సార్ అని ఉండాలి మనం. అలా ఉంటా నేను. అసలు ఏమి ఇది చేయను. బా ఇన్నేళ్ళైనా మీరు ఏంటి సార్ ఇంత ఇది అంటే అన్నాను. నేను పని ఉంటే శివం, లేకుంటే శవం. అంతే. అదే ఇది కరెక్ట్ నా క్యారెక్టర్. నేను పని ఉంటే శివం, లేకుంటే శవం. పని తప్ప నాకు వేరే పనే లేదు. అంతే, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి ఇంతకంటే ప్రపంచం లేదు, ఇదే మీ ప్రపంచం కదా సినిమా. మరి చాలా మంది మా కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటారు, సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి, అప్పుడు మీరు చెల్లిస్తారా? తక్కువ. అంటే వేటూరు గారు లాంటి, వేటూరు గారు పోయినప్పుడు ఆయన బాగా క్లోజ్ కాబట్టి మా ఇంటి దగ్గరే వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా, ఆయనకి తోటకూర అది ఉడికించి ఏదో తీసుకెళ్ళేవాడిని లాస్ట్లో. బాగా క్లోజ్ నాకు, బాగా. ఆయన ఏమిటో నువ్వు ఏదైనా జన్మలో రుణమో కానీ ఇవన్నీ తీసుకుంటూ చూస్తున్నా అనేవాడు పాపం. ఆయన మహా కామెడీ చేస్తారు. అవును, అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా జోక్ చేస్తారు. ఏడో దిక్కుమాలింది అంటాడు. ఆ వేటూరు గారు పోయినప్పుడు అప్పుడు చెప్పాను ఇలా మీడియా ముందు. అలాంటప్పుడే వస్తాను నేను. సార్ మీరు జయసుధ గారు నితిన్ కపూర్ గారితో చాలా పనిచేశారు కదా. నితిన్ కపూర్ గారికి జయసుధ గారికి మధ్య
అంటే మీరు వారి కష్టాలు చూస్తుంటారు. జయసుధ గారు చాలా కష్టపడ్డారని వినికిడి సార్, మీరు బాధపడ్డారా? అంటే అదే ఏం లేవండి. అంటే మీరు చెప్పేదంతా ఇప్పుడు 3-4 ఏళ్ల క్రితం ఆయనకి అదే ఏదో ఇదే డిప్రెషన్ కాదులేండి, ఏదో ప్రాబ్లం వచ్చింది ఆయనకి, హెల్త్ వైజ్ కూడా బాగా ఖర్చు అవుతాయి అయ్యే ఇది వచ్చింది ప్రాబ్లం, ఖర్చు అయ్యే ఇది, అంతకంటే చెప్పలేను నేను. దానికి ఈవిడ సెలబ్రిటీ కాబట్టి ఫస్ట్ టైం దాసర్ గారు చెప్పారని కిమ్స్కి తీసుకెళ్ళారు. చచ్చేంతవరకు తీసుకెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది, అది తీరని ప్రాబ్లం అది, అలాంటిది. దాంతో ఆవిడ చాలా కష్టపడుతూ చేసింది. లాస్ట్ అది కూడా 4 years బ్యాకే. అప్పటికి మేము బట్ అప్పుడంతా చాలా జాలీగా ఉండేది. ఆవిడ స్టైల్ ఏంటంటే షూటింగ్, ఈవినింగ్ అయితే మంచి పార్టీ, బాగా ఈరోజు డబ్బులు ఈరోజు ఖర్చు పెట్టేస్తాం. ఆ రోజుల్లో 1993-94లో ఆవిడ, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఆవిడ చెల్లి, తల్లి, అంతమంది ఉండేవాళ్ళు. వినస్ స్టూడియో పక్కన ఓన్ హౌస్, ఆవిడే చూసుకునేవారు కదా అందరినీ. 25 లీటర్స్ పాలండి పర్ డే వాళ్ళ ఇంట్లో. దాని ఏంటండి మీరు పాలు కొనుక్కొచ్చి మళ్ళీ అమ్ముతారా ఏంటి, 25 లీటర్లు ఏంటి అంటే ఆవిడ ఏంటో అండి అలా జరుగుతోంది. అసలు డబ్బులు దాచుకోరు ఆవిడ, డబ్బులు దాచుకోరు. కానీ దాచుకోలేదు కాబట్టే ఇప్పుడు బాగా, అంటే ఇప్పుడు చూడండి ఆవిడ ఒంటరి అయిపోయారు. ఆవిడేం పెద్ద వంటనే ఉండదండి. ఈవినింగ్కి సరదాగా ఉండడానికి ఆవిడ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎవరో ఒకళ్ళు, ఈ హైదరాబాద్ వచ్చాక సినిమా వాళ్ళకి ఏంటంటేనండి, ఇప్పుడు నాలాంటి వాడు అసలు ఎక్కడికి వెళ్ళం కాబట్టి సరిపోయింది, కానీ డైలీ పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ హోటల్స్ వాళ్ళు మనం లింకులో ఉన్నామంటే జీవిత రాజశేఖరు వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఏంటంటే మనం వెళ్తే ఆ హోటల్కి ఒక ఇది వస్తుందని వాడు, అందుకే సార్ ఈరోజు ఉంది రండి అంటే మనం తాగినంత తాగించి తిన్నంత తినిపించి ఓ బాటిల్ కూడా ఇచ్చి పంపిస్తాడు. మీరు 365 కాదు, ఇంకో 2 రోజులు కలిపి 67 రోజులు బిజీగా ఉంటారు తాగడం మొదలెట్టి. మీరు తాగితే ఎవరైతే కష్టాలు ఏముండవు అంటే ఇంకా అదేనండి. ఇంకా ఆవిడకి ఏంటంటే ఆవిడ ఉండేది, ఆవిడ ఇది చేసేది కొంచెం రాజశేఖర్ రెడ్డి గారు, దాసరి గారి వల్ల, దాసరి గారు ఆవిడకి చెప్పడం తెలీదు, అడగడం కూడా తెలీదు. అదో స్టైల్ ఆవిడ అదో. అంటే ఆవిడ చాలా ఇండెప్, ఆవిడ కేరే జాట్ క్యారెక్టర్ ఆవిడ. అసలు ఇప్పుడు పెళ్ళి ఇలా ఉంది, ఈ పెళ్ళికి ఇంత ప్రాబ్లం వస్తుంది, నెంబర్ 1, 2, 3, 4 ప్యాకప్, ఆ పెళ్ళి ఇది ఇలా అవుతూ ఉంది, 1, 2, 3, 4 నెక్స్ట్, అంతే. పెద్ద ఈ స్ట్రగుల్ అయిపోయి బాధపడిపోయి కాదు, ఆ మెయింటెనెన్స్కి ఏం కావాలో ఆవిడ ఏర్పాటు చేసుకుంది ఆవిడ. ప్రాబ్లం అది కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యి దాసరి గారు చెప్పి పాపం అంటే అలా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్కాటర్ అయిపోతారు. బ్రదర్స్ వెళ్ళిపోయారు, చెన్నైలో ఉన్నారు. సిస్టర్ ఆవిడ చెన్నైలోనే ఉంది, వాళ్ళ కూతురు కూడా పెళ్ళి అయిపోయింది. ఈ కొడుకులు ఇద్దరికి మంచి పెళ్ళే, లవ్ మ్యారేజ్ చేసింది. ఆవిడ పిల్లలు పుట్టి వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు 19 నుండి నేను జోకులు వేసేవాడిని, ఏమండి ఎవరైనా మనిషిని ఇలా చూడడం పర్లేదు, కొంచెం ఇలా చూడడం అంటే ఇలా చూడాలంటండి మరి మీ పిల్లల్ని కన్నారా ఎక్కడైనా తీసుకొచ్చారా కొని భలే హైట్ అందరూ, అందగాళ్ళు హైట్, ఇద్దరు అందం వచ్చేసింది. అవును, జైజాంటిక్ పర్సనాలిటీస్ అంటారే అలా ఓవర్ అనమాట. అవును, నేను కలిసాను సార్ అందరినీ. అయితే చాలా షాకింగ్, అంటే నితిన్ గారు అలా బాధపడి వాళ్ళకి ఆవిడకి ఆ హెల్ప్ కూడా ఉందండి, క్రిస్టియన్ హెల్ప్. అందుకే మారింది ఆవిడ. 99లో క్రిస్టియన్ మిషనరీ, అమెరికన్ మిషనరీ మంచి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదండి, పెద్ద పెద్ద వాళ్ళు, అలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంది. వాళ్ళ పిల్లలు ఇద్దరిని చదివిస్తామని వాళ్ళే ఇది చేశారు. అవన్నీ ఉంది హెల్ప్ అంతా కూడా. అయితే అలా ఆవిడ అలా అదో స్టైలు, ఈవిడిది ఒక స్టైలు. జయప్రద గారిది, ఆవిడకి చాలా రాశారు. ఆవిడ సొంత సినిమా కూడా ఒకటి రాసి, వాళ్ళ బ్రదర్ హీరోగా. అవి ఎవరికాళ్ళు వీళ్ళు ఏంటంటేనండి, ఆ పీక్లో ఉన్నప్పుడు ఎవరో లీడ్ చేస్తుంటారు వీళ్ళని, బ్రదర్సు, మదర్సు, భర్త అనేవాడు, బాయ్ ఫ్రెండ్, వీళ్ళు ఎక్కువ ఏది పట్టించుకోరు.
ఆ కరెక్ట్ ఏజ్ దాటిపోయాక వాడికి ఓపిక పోతుంది, వీళ్ళు వదిలేస్తారు. అప్పుడు చూసుకుంటే వాళ్ళకి అప్పుడు అర్థం అవదు, కొన్ని రోజులే అర్థం వస్తుంది. నేను కాదు వదిలేసింది, నన్నే వదిలేసాడు, ఇప్పుడు నేను ఇప్పుడు ఎల్లోనైపోయాను అనే సినిమా వాళ్ళు అందరికీ ఒకళ్ళకి కాదు. అని చాలా నిజంగానే ఒక వెలుగు వెలిగిన వాళ్ళందరి కథలు చూడండి. ఒంటరి ఎన్టీ రామారావు గారి కంటేనా? ఎన్టీ రామారావు గారు అంతకంటేనా? ఇప్పుడు సావిత్రి గారిని మనం అనుకుంటాం. చాలామంది తెలియదు ఏంటంటే, ఎక్కడ ఇన్ని పుస్తకాలు నేను చాలా చదివాను. నాకు బుక్ రీడింగ్ అనేది అదొక లైఫ్లో భాగం, నాకు అది పిచ్చి. చదివాను చాలా, ఆడియో బుక్స్ అయితే ఇంకా ప్రాణం నాకు. సావిత్రి గారిది రకరకాలుగా జైమిని గణేషన్ అతను తాగించాడు, ఇది చేశాడు, రకరకాల వర్షన్స్ చెప్తుంటారు. అది కానే కాదు. ఆవిడే అలా అయిపోవడానికి ప్రాబ్లం ఏమిటంటే, టాప్లో ఉంది ఆవిడ. ఉన్నప్పుడు కొంచెం బాగా ఖర్చు మనిషి, బ్రహ్మాండ సంపాదన, ఫ్లోగా వచ్చేస్తుంటే డబ్బులు. 10-12 సినిమాలు బ్రహ్మాండంగా ఇంట్లోనే వాడిని పెట్టి బంగారం చేసి వాడిని చేసేది. ఫుడ్డు తిని లావ్ అయిపోయింది, తిని తాగి లావ్ అయిపోయానే అనే బాధతో ఇంకా తాగడం మొదలెట్టింది. ఈలోపు ఆవిడికి ఏంటి, ఒక పర్టికులర్ సినిమా కళ్యాణ పర్సన్ తమిళ్లో, తెలుగులో పెళ్లి కానుక. ఆ సినిమాకి శ్రీధరు ఈవిడ కథ చెప్పారు. చెప్తే బ్రహ్మాండంగా ఉంది, అయితే నేను సైకిల్ అదంతా తొక్కాలి అంటే, మరి నేను ఇప్పుడు కొంచెం సన్నం కూడా అవ్వాలి అది ఇదంటే, అప్పుడు ఆయన చెప్పారు, అది కాదమ్మా, మీరు వేసేది విజయ్ కుమారి వేరే సిస్టర్కి అక్క క్యారెక్టర్, మీ చెల్లెల క్యారెక్టర్ కొత్త అమ్మాయి, ఒక అమ్మాయిని పెడుతున్నాను, కన్నడ అమ్మాయిని, బి సరోజాదేవి. ఆవిడ భలే అప్సెట్ అయిపోయింది. నేను హీరోయిన్ని సపోర్టింగ్ యాక్టర్ నేను ఎందుకు చేస్తాను. ఇంత జరిగిందా సార్? ఇంకా బి సరోజాదేవి పెడితే ఈవిడ వదిలేసింది, ఈవిడ చేయనంది, విజయ్ కుమార్ని పెట్టుకున్నారు, పెద్ద హిట్ అయిపోయింది. ఈవిని దాటి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది బి సరోజ. ఈవిడ ఇంకా ఆ లావుతో, ఆ కంపెల్ల రవిచంద్ర బుక్లో కూడా బాగా చెప్తాడు ఆ విషయం. ఈ చెట్లనక పొట్లనక ఎంతకాలం నేను మొహం మాత్రమే చూపిస్తున్నాను. ఆ ఆదుర్సు సుబ్బారావు గారు వాళ్ళు పాపం ఓన్లీ క్లోజ్ షాటులతో ఎంతకాలం ఇదంతా లావు 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 అయిపోతూనే ఉంది. ఆ డిప్రెషన్ ఆవిడికి. మరి జమిని గణేషన్ గారు అంటే ఇతర స్త్రీలని ఆయన ఇష్టపడ్డారని అవన్నీ కూడా, ఆయన మామూలుగా ఆయన అంటే బాగా ఒకప్పుడు కమల్ హాసన్ లాగా ఆయన అప్పట్లో గ్లామర్ బాయ్, ఈవిడ్ని ప్రాణం కంటే ఎక్కువ చూసుకునేవాడు. వాళ్ళు అనడానికి లేదు, వాళ్ళ పిల్లల ఆస్తులు కానీ అవన్నీ జాగ్రత్త చేయడం కానీ అవన్నీ. అసలు ఈజ్ ఎ జెంటిల్మెన్. జమిని గణేషన్ ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. అతను చాలా, ఆయన ఏదో వీళ్ళను ఈవిని కూర్చోబెట్టి తాగిచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఈయన బిజీ ఆవిడ కాదు, అక్కడ ఇన్ఫీరియారిటీ భర్తతో. ఆయనేమో ఈవిడ తర్వాత సరోజాదేవి తర్వాత కాంచన తర్వాత రాజేశ్వరి వెళ్ళిపోతున్నాడు, హీరోయిన్లు దాటుకొని ఈవిడ ఇంతలా అయిపోతుంది. దాంతో గొడవలు. ఈయన పొద్దున్న వెళ్తే మేకప్ వేసుకుని ఈవినింగ్ వస్తాడు, ఈవిడికి మేకప్ లేదు. మేకప్ ఒకసారి అలవాటు అయ్యాక అది లేకపోతే పిచ్చెక్కిపోతుంది. చాలా మత్తు ప్రపంచం సార్ అసలు. చాలా మామూలు కూడా మేకప్ అనేది అంటే పని, అదొక ఆనందం.